ఏమీ కాంతం, కాస్త ఆ ఎరువుల బస్తాలు తెచ్చి ఈ ఎద్దుల బండి మీద పెట్టొచ్చుగా. నేను అలా పొలానికెళ్ళి ఎరువులు జల్లేసి తిండాలకింటికొచ్చేస్తాను. మీరు తిండి వాళ్ళకింటికి వచ్చేసరికి మీకు తిండి ఉండాలొద్దా? అదేం ప్రశ్నే కాంతం, తిండి వేళకి ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో తిండి లేకపోతే ఎలాగా? కదా, అయితే నేను ఆ తిండి ఉండే పనిలోనేగా ఉన్నాను. ఖాళీగా ఉందగా ఇంట్లో ఒక్కత్తి, దానికి చెప్పెళ్ళు, వచ్చి చేస్తది. ఏమే కనకం, కాస్త ఎరువుల బస్తాలు అందిస్తావా? ఏవయ్యా, సిగ్గు శరవేమైనా ఉందా నీకు? దాన్ని అడిగావు, అది చేయనంటే వదిలేసి నా మీద పడ్డావు. ఏం చేయమంటావు మరి? అది ఖాళీగా లేదు కదా కనకం. ఆ ఖాళీగా లేదు, పనిచేసి తెగ ఎరగబడిపోతుంది మరి. అయినా నువ్వే మొగుడువయ్యా, పెళ్ళాము ఖాళీగున్నా లేకపోయినా మొగుడు చెప్తే ఏ పనైనా వదిలేసి వచ్చి మరి నువ్వు చెప్పింది చెయ్యాలా. నువ్వేంటయ్యా అది తానా అంటే నువ్వు తందానన్నట్లు తలుపుతూ ఉంటావు. నువ్వు నా పెళ్ళానివే కదా, నేను చెప్పగానే నా మాట విన్నావా? లేదుగా. పైగా ఇక్కడికొచ్చి మొగుడు అలా ఉండాలి ఇలా ఉండాలని నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు. నేను చెప్పిన పని మాత్రం నువ్వు చేయటంలా. పెళ్ళాలంటే అంతే, వాళ్ళు చెప్పింది మొగుళ్ళు పాటించాలి గాని మొగుళ్ళు చెప్పింది పెళ్ళాలెనరో. వంటగదిలో నుంచి ఇదంతా వింటున్న కాంతం విసురుగా బయటకొచ్చింది. ఏవైనా సవితి, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యవు గాని ఒకవేళ చేత కాకపోయినా అన్నీ మూసుకుని పోవాలంతే. అంతేగాని నా మొగుడిని నా మీదకి ఉసుగొలుపుతావేంటే? నీవు ఒక్కడికే మొగుడు మరి, నాకు మొగుడు కాదు. వచ్చింది వగలాడి గట్టిగా మాట్లాడితే, నీకంటే ముందు నేనే ఆయనకి పెళ్ళాం ఉందని తెలిసాక కూడా తాళి కట్టించుకొని నా సవితిలా వచ్చావింటికి, అది మర్చిపోకు. చూడవయ్యా, నిన్ను చేసుకున్న పాపానికి నేను దాంతో ఎలా మాటలు పడాల్సి వస్తుందో. మీ గొడవల సంగతి తర్వాత, ముందు నేను చెప్పిన పని చేయండి ఎవరో ఒకరు. నేనెందుకు చేస్తాను? ఉందిగా నా సవితి, తేరగా తిని కూర్చోవడం తప్ప ఏం పనుంది? చేయమని చెప్పండి. గట్టిగా మాట్లాడితే నాకంటే ముందు నువ్వే ఆయనకి పెళ్ళానివి, నేనేమో గాలికి ఎగురొచ్చిన గంపన కాబట్టి నువ్వే చెయ్యి. అలా ఇద్దరూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక చేసేదేమీ లేక రంగారావు ఆ ఎరువుల బస్తాలు ఎడ్ల బండిలో పెట్టుకుని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతాడు. అలా పొలంలో ఎరువులు చల్లుతూ ఉండగా అటువైపు వచ్చిన సోమయ్య రంగారావుని చూశాడు. ఏమయ్యా రంగారావు, పొద్దు ఆలిపోతుంది, అయినా ఇంకా పొలంలోనే ఉన్నావు, ఇంటికి పోలేదా? ఏం పోవడం ఏంటో, ఇంటికి వెళ్ళాలంటేనే గుండెలో గుబులు పుడుతుంది సోమయ్య. అదేంటయ్యా అట్టా అంటావు? ఊళ్ళో ఎవరికీ లేని అదృష్టం నీకు దక్కింది, అట్టాంటిది నువ్వే అట్టా అంటే ఎట్టా? అది అదృష్టమో దురదృష్టమో తెలియదు గాని నువ్వు అన్న దాంట్లో ఒక్క మాట అయితే మాత్రం నిజం. ఈ ఊళ్ళో ఎవరికీ లేనిది మాత్రం నా ఇంట్లో ఉంది. అదేమి లేదులే రంగారావు, అన్ని ఇళ్లలో ఉండే గోలేగా, కాకపోతే నీకు కాస్త ఎక్కువ ఉంటుంది అంతే. ఏ ఉండడమో ఏంటో సోమయ్య. ఎల్లవయ్యా, ముందు ఇంటికెళ్ళు, ఇద్దరూ పోటీపడి మరీ నీకోసం ప్రేమతో వంటలు వండుంటారు, ఎల్లి తిను. అలా రంగారావు ఇంటికి చేరుకుని చతికిలబడతాడు. రంగారావుని చూడగానే ఇద్దరు భార్యలు పరిగెత్తుకుంటూ వచ్చి తన ముందు భోజనం వడ్డిస్తారు. ఏంటయ్యా అలా చూస్తావు? తిను, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నీకేమైనా గోరుముద్దలు తినిపించాలా ఏంటి? అది కాదే, ఇన్ని కూరలు వండారు, ఎలా తినాలి ఇన్ని? అయినా రేపటి కూరగాయలు ఉంచారా, మొత్తం ఈరోజే వండేశారా? సునకానికి కనకపు సింహాసనం చేయించి కూర్చోబెడితే సింహాసనం ఏంటి ఎట్టా ఉంది, బయట పెంటకుప్ప మీద ఉండే సుఖం ఈ సింహాసనంలో లేదని వెళ్ళిపోయిందంట. అట్టగుంది నీ వరుస. మరేం బాగా చెప్పావక్క, ప్రేమతో ఇన్ని వంటలు చేసి పెడితే ఆరగించకుండా అన్నీ ఒకే రోజు వండేశారా, రేపటికి ఉన్నాయా లేదా అని ఆరాలు తీస్తున్నాడు. మీ దుంపల దగ్గర ఆ పోలికలేంటే, సునకం కనకం అంటూ మొత్తానికి నన్ను సునకంతో పోల్చుతున్నారుగా. సునకానికేమీ విశ్వాసం గల జంతువు, అయినా ఎన్ని ఎందుకయ్యా నీకు? ముందు తిను, తినేసి ఎలా ఉందో చెప్పు. ముందు నేను చేసిన కూరలు తిను. లేదు, ముందు నేను చేసిన కూరలు తిను. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఏంటో నాకు ఈ కర్మ. ఇలా అనుకుంటూ ఉండగా ఇంటి ముందు నుంచి వెళ్తున్న వెంకాయమ్మ రంగారావుని చూసింది. ఏంటల్లుడు, ఇద్దరు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా తింటనట్టున్నావు. దూరపు కొండలు బాగా నునుపుగా కనిపిస్తాయిలే అత్త, కానీ దగ్గరికి వెళ్తేనేగా మనకి తెలియదు అన్ని మొలకంపలేనని. అంతే అంటావాలుడు? అంతేగా మరి. అది సరే గాని ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అత్త? మన కమలమ్మ కోడలో నీళ్లు వేసుకుందట, ఒకసారి చూసి వద్దామని వెళ్తున్నా. అవును గాని మా కూతుళ్ళు ఎప్పుడు తీపి కబురు చెబుతారో మరి. మీ కూతుళ్ళు కడుపులో కాయో కసరో గాయాలన్నా ముందు కాపురం చేయాలి గత్తా. ఎప్పుడు చూసినా దాన్ని దీన్ని అది సాధించుకునేసరికి సరిపోతుంది. లేదంటే
ఇద్దరూ కలిసి నన్ను వేధించడానికి వాళ్ళకి సమయం సరిపోతుంది. అవునా, ఏముంది, ఇంకో దాన్ని కట్టుకో. అప్పుడిద్దరూ దాన్ని ఎట్టా ఇంట్లో నుంచి ఎలగొట్టాలా అని ఆలోచిస్తా చక్కగా వీళ్ళిద్దరు కలిసిపోతారు. అంటే అన్నావు గానత్త, మంచి మాట అన్నావు. చూడు మరో సంబంధం పుస్తకట్టేస్తాను. దానికి భాగ్యం చూస్తానల్లుడు. ఓసి ముసలిదానా, పోనీ లేక అది ఊరుకుండంటే మా మధ్యనే గొడవలు పెట్టేలాగున్నావే. మరి ముసలిదానికి పని పాట లేక ఖాళీగా ఒక మూల కూర్చొని తోలు మందమైనట్లుంది. అందుకే పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తుంది. నిజమే కదా, మీరు పనికి రాపోతే ఇంకో దాన్ని చూసుకోవాలి కదా మరి మా అల్లుడు. ముసలే, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా, లేదంటే మూకుడు ఇచ్చుకుని మొహం మీద కొట్టేయమంటావా? హోలమ్మో, మూకుడుతో కొట్టేద్దంట. అల్లుడు, నేను వెళ్ళొస్తానయ్యా. అలా వెంకాయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని అందరి మనసుల్లో సంతానం ఇంకా లేదు అనే బాధ ఒక్కసారిగా కొట్టొచ్చినట్టు కనిపించింది. దాంతో రంగారావు భోజనం చేసి అక్కడి నుంచి దీనంగా పొలం వైపు నడుస్తూ వెళ్తూ దారిలో ఒక చెట్టు కింద ఒక స్వామీజీ పక్కన కూర్చున్నాడు. పరధ్యానంలో ఉన్న రంగారావుని ఆ స్వామీజీ చూశాడు. నాయనా, ఏదో బాధ నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును స్వామి, నా ఇద్దరు భార్యల గురించే నా దిగులంతా. వివరంగా చెప్పు నాయనా, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తానుగా. నాకు ఇద్దరు భార్యలు స్వామి. పెళ్ళయ్యి చాలా దినాలయ్యింది, కానీ ఒక్కరికి కూడా సంతానం లేదు. నిజానికి ఓ విధంగా ఇది మంచికి జరిగిందనిపిస్తుంది. ఇంకోవైపు నుంచి ఆలోచిస్తే నా భార్యలిద్దరూ ఎంత బాధపడుతున్నారో అని మనసులో అనిపిస్తుంది. ఇందులో నీకు కనిపించిన మంచేమిటి నాయనా? ఇద్దరికీ సంతానం కలగలేదు కాబట్టి సంతోషమే స్వామి. అలా కాకుండా ఒకరికి కలిగి ఇంకోరికి గలకపోతే నా ఇల్లు ఇల్లులా కాకుండా యుద్ధ భూమిలా మారిపోద్దేమోనని ఆ భగవంతుడు ఇద్దరికి సంతాన భాగ్యం కలగజేయలేదేమో అనిపిస్తుంది. అసలు ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాయనా? ఇక సరిగ్గా అదే సమయానికి వాళ్ళిద్దరి మాటలు వింటూ అప్పుడే అక్కడికి వచ్చాడు సోమయ్య. ఆ విషయం నేను చెప్తాను స్వామి. ఎందుకంటే తప్పో ఒప్పో తెలీదు గాని అందులో నా ప్రమేయం కూడా కొంత ఉంది. అప్పట్లో వీడు గొడ్లు తోలుకుంటూ రాజధానిలో ఉన్న సంతకు పోయాడు. సంత నుంచి తిరిగి వస్తూ ఉంటే మార్గ మధ్యలో మేకల మంద కాపరి వేటగాడు ఏనుగుల కోసం తీసిన ఒక గొయ్యిలో పడిపోయాడు. అతని ప్రాణాలకి దిగిచ్చి మా రంగారావు కాపాడాడు. అతన్ని అడవి నుంచి ఊళ్ళోని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లేసరికి అప్పటికే చాలా గాయాలయ్యి ఉండటంతో ప్రాణం వదిలాడు. అతను ప్రాణాలు వదిలేస్తా తనకున్నది ఒక్కగానొక్క కూతురు, తనకి లోకం తెలియదని నువ్వే ఏలుకో అని చెప్పి మాట తీసుకుని ప్రాణాలు వదిలాడు. అప్పటికి నాకు పెళ్లి కాలేదు. అందుకని అతని కూతుర్ని చేసుకోవడానికి నాకే అభ్యంతరాలు లేక, అంతేగాక ఆడపిల్ల ఒంటరిగా వదలటం ఇష్టం లేక దాంతో ఆమెను తీసుకుని ఊరికొచ్చాను. ఈ లోపల ఊర్లో ఓ చిత్రం జరిగింది. అదేంటంటే వీడికి నానమ్మ ఉండేది. ఆమె తనకొక కూతురుండేది. ఆమె ఎప్పుడో చనిపోయిందని, తన మనవరాలు తన తండ్రి దగ్గర నానా బాధలో పడుతుందని తన్నింటికి తీసుకొచ్చి మనవడికిచ్చి పెళ్లి చేయాలనే బాధ్యత రంగారావుదే అని చెప్పి, చిన్నప్పటి నుంచి స్నేహితుడు కాబట్టి నువ్వే అతనికి పిల్లని అప్పగించు, ఇద్దరికి వివాహం చెయ్యని మాట తీసుకుని చచ్చిపోయింది. అక్కడ జరిగిన విషయాలు నాకు తెలీదు, ఇక్కడ జరిగిన విషయాలు ఆడికి తెలీదు. అలా ఎవరి మాట గొట్టేలేని పరిస్థితుల్లో నేనిద్దరి మెడల్లో తాళి కట్టాల్సి వచ్చింది స్వామి. కానీ అదే తప్పేమో, ఇద్దరి జీవితాలు నాశనం చేస్తానేమో అని నాకు సంతాన భాగ్యం లేకుండా పోయిందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నువ్వు చేసింది తప్పు కాదు నాయనా. ఎందుకంటే నువ్వు మోసం చేసి ఎవరినో పెళ్లి చేసుకోలేదు. గత్యంతరం లేక చేసుకున్నా. నీ మంచి మనసుకి మంచి జరుగుతుంది. ఇదిగో ఈ విభూది పెట్టుకో, నీ భార్యలకి కూడా ఇవ్వు, అంతా మంచే జరుగుతుంది. అలా స్వామీజీకి నమస్కరించి విభూది తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సరిగ్గా 2 రోజుల తర్వాత ఏదో దేవుడు మహిమ చూపించినట్లు కాంతం కనకం ఇద్దరూ ఒకేసారి గర్భం దాల్చారు. ఈ వార్త ఊరంతా పాకింది. ఇక రంగారావు ఇల్లు సంతోషంతో నిండిపోయింది. కొన్నిసార్లు మనకి జరగాల్సిన న్యాయం, అందాల్సిన సాయం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ అందకుండా మాత్రం పోదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అమ్మయ్యా, ఎలాగోలాగా 1 నెల వీళ్ళింట్లో గడిచిపోయింది. పైగా మా అత్త కూతురు నా కోసం 10 రోజులకి సరిపడా తినుబండారాలు, కూరగాయలు అన్నీ పెట్టింది అని మనసులో అనుకుంటాడు పాపయ్య. తన అత్త కూతురు శ్యామల ఇంట్లో నుంచి 2 సంచులు చేతిలో పట్టుకొని బయటకొస్తాడు. ఈ సంచిలోనివి నాకు 10 రోజులు తినడానికి సరిపోతాయి. ఇంకా మిగిలిన సంచిలోయి
ఊళ్ళో అమ్ముతాను, ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. ఇంకో 10 రోజులు అయిపోతే ఇంకో చుట్టమింటికి వెళ్తాను అంటూ ఆనందంతో ఇంటికి వెళ్తాడు. తినుబండారాలన్నీ ఇంటి ముందు చెట్టు కింద పెట్టుకొని అమ్మడం మొదలుపెట్టాడు. రండమ్మా రండి, రుచికరమైన జంతికలు, అద్దిరిపోయే నేతి అరిసెలు అన్నీ తాజా తాజాగా ఉన్నాయి అని ఇంటి ముందు పెట్టుకొని అరుస్తూ ఉంటాడు. అంతలోనే పక్కింటి పార్వతి అక్కడికి వచ్చింది. ఏంటి పాపయ్య, ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టావేంటి? అదేనత్తా, మొన్న మా చుట్టాలింటికి వెళ్ళానుగా. మొన్న నువ్వెళ్ళి దాదాపు 1 నెల రోజులైతే, కొంపదీసి ఇవన్నీ వాళ్ళింట్లో నీకోసమని తెచ్చుకున్నవైతే కాదు కదా? అదేంటత్త అట్ట అంటావు? నేను అలా తీసుకొస్తానేంటి? నీ పిసినరతనం గురించి నాకు తెలీదా పాపయ్య? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. శవాల మీద వేసిన చిల్లర కూడా నీళ్లతో కడిగి మరీ తెచ్చుకుంటావు నువ్వు. అత్త, అలా మాట్లాడబాకు. మా చుట్టాల ఊర్లో ఈ జంతికలు, నేతరుసులు, లడ్డూలు అక్కడ అమ్ముతుంటే కొనుక్కొని వచ్చాను. చాలా రుచిగా ఉన్నాయి ఇవన్నీ. అందుకే మన ఊరు వాళ్ళకి కాస్త రుచి చూపించాలని అమ్ముతున్నా. సర్లే కానీ అయితే. ఏంటత్తా, ఇంత సమాచారం అడిగావు, మరేమీ కొనకుండా వెళ్తున్నావు? ఒకసారి నేతరుసులు కొని రుచి చూడు, ఇంకా కావాలంటావు. ఒక్క అరిసె రూపాయే. సర్లే రాళ్ళుడు, ఇవ్వు. తీసుకోపోతే వదిలేలా లేవు కదా? అది అలా రా అత్త దారికి అని పార్వతికి కొన్ని అరిసెలు, కొన్ని జంతికలు అమ్మాడు. కొన్ని కూరగాయలు ఇచ్చాడు. పోనీలే, అత్తకి ఎక్కువ రేటు చెప్పి బురిడి కొట్టించాను. రూపాయి లాభం. అలా ఊళ్ళో చాలామందికి పాపయ్య చుట్టాల ఇంట్లో తెచ్చిన తినుబండారాలు అమ్మాడు. అమ్మో, చాలా డబ్బులు మిగిలిని. ఇలాగే మా చుట్టాలందరి ఇంట్లో కొన్ని రోజులుండి సరుకులు తెచ్చుకుంటే నా దగ్గర బోలెడని డబ్బులుంటాయి అని అనుకుంటాడు. అలా 10 రోజులు గడుస్తాయి. పాపయ్య దగ్గర ఉన్న తినుబండారాలన్నీ అయిపోతాయి. ఇంకా ఇంట్లో ఉన్న సరుకులు, కూరగాయలన్నీ అయిపోయినాయిగా. వేరే చుట్టాలింటికి వెళ్ళే సమయం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ వాళ్ళ చుట్టాల జాబితా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మా అమ్మకి దూరపు చుట్టమైన రంగమ్మత్తుందిగా, వాళ్ళ కొడుకు ఈ మధ్యే పట్నంలో చేరాడంట. అక్కడికి వెళ్ళి ఓ వారం ఉంటే సరిపోద్ది. అటునుంచి అట్టే రంగమ్మత్తింటికి వెళ్తే అక్కడ కూడా 10 రోజులు ఉండొచ్చు అని తన మనసులో అనుకుంటూ ఉండగా అంతలోనే బయట తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అమ్మో, డబ్బులు పెట్టి ఇక్కడే ఉంది, ఎవరో వచ్చినట్టున్నారు, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దాయాలి అని ఆ డబ్బుల పెట్టెని తీసుకొని మంచం కింద పెట్టాడు. అయినా నా ఇంటికి ఎవరొచ్చుంటారు? నేనే చుట్టాలింటికి బారిపోతుంటే నాకు తెలిసి పక్కింటి పార్వతి వచ్చుంటుంది అని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తాడు. అంతే, ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. రంగమ్మత్త, నువ్వేంటి ఇలా వచ్చావు? నేనేమి ఇంటికి రావాలని బయలుదేరాను, ఈలోపు నువ్వే వచ్చావు. ఏంట్రా ఎట్టాగున్నో పాపిగా, ఇంటికొచ్చిన చుట్టాలని ఎట్టాగే బయట నిలబెడతావా? అమ్మో, ఇవేంటి చుట్టాలంటుంది? రంగమ్మత్త, పద, నీ కొడుకు గోవింద్ పట్టణంలో ఉన్నాడని నిన్నాను, అక్కడికి వెళ్దాం. వాళ్ళ కోసం పట్నం వెళ్ళాల్సిన అవసరం లేదు పాపిగా. అదిగో అక్కడ చూడు, నా కొడుకు కోడలు కూడా వచ్చారు అని వాళ్ళని చూపించింది. అంతే, పాపయ్యకి వాళ్ళని చూడగానే దెబ్బకి మతిపోయింది. మీరందరూ ఏంటిట్టా వచ్చారు? ఏంటి పాపయ్య, ఎలా ఉన్నావు? అంతా కులాసానేనా? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. గోవిందు అని లోపలికి వెళ్తారు. ఏం లేదు పాపిగా, గోవింద్కి కొన్ని రోజులు సెలవులు ఇచ్చారంట. అందుకోసమని ఆడే 4 రోజులు ఇంట్లో ఉందామంటేనే ఇట్టాగొచ్చాం. నా ఇంట్లోనా? తెలుసు కదత్తా, నాకు పడుకోవడానికి సరిగ్గా జాగా లేదని. మరి మీ ముగ్గురికి జాగా అంటే కష్టం. పైగా మీకు వంట వండాలంటే నాకు వంటలు రావు. పర్లేదులే పాపిగా, ఈ కొంచెం జాగాలోనే అందరం పడుకుందాం. ఇక వంట విషయానికా, నా కోడలు ఉందిగా వరలక్ష్మి నేను కలిసి చేసేస్తాంలే. ముందు నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురాపో, సంతకెళ్ళు. నాకే తిండికి గతి లేదంటే వీళ్ళేంటి నా ఇంటికి వచ్చారు? రే, ఇక్కడ మేము ఇంతలా మాట్లాడుతుంటే దిక్కులు చూస్తావేంటి పాపిగా? ఏమీ లేదత్తా, నా ఇంటికి చుట్టాలొచ్చి చాలా కాలమైంది, దాని గురించి ఆలోచిస్తున్నా. సరే, నువ్వు ముందు సంతకెళ్ళి కావలసిన సరుకులు తీసుకురాపా. సరేనత్త, వెళ్తున్నాను అని సంతకి వెళ్ళి సరుకులు తెచ్చిపెడతాడు. అలా రంగమ్మత్త, ఆమె కొడుకు గోవిందు, కోడలు వరలక్ష్మి ముగ్గురు పాపయ్య ఇంట్లోకి వచ్చి వారం రోజులు గడిపేశారు. వంటలు, కూరగాయలు, ఖర్చులు అన్నీ పాపయ్య మీద పడ్డాయి.
అయ్యో, ఈ రంగమ్మత్త కుటుంబం వెళ్ళేలా లేదు. నేను ఎన్నో రోజుల నుంచి దాచిన డబ్బంతా ఇళ్ళకి పెట్టడానికి సరిపోయేలాగుంది. ప్రతిరోజు వంట వండి పెట్టడం వల్ల నా జేబీ ఖాళీ అయ్యింది. ఇంకో 2 రోజుల్లో డబ్బు కూడా మిగలదు. మరో 2 రోజుల్లో నా దగ్గర ఈ చిల్లర డబ్బు కూడా మిగలదుగా. అలా రోజు రోజుకి పాపయ్య ఇంట్లో పరిస్థితి మరీ కష్టంగా మారింది. ఓ రోజు రంగమ్మత్త, పాపిగా సంతకెళ్ళి కూరగాయలు తెచ్చావా? అసలు ఇంట్లో కూరగాయలని నిండుకుంటే ఏంటి రంగమ్మత్త, ప్రతిరోజు సంతకెళ్ళి కూరగాయలు తేవటం నా వల్ల కావటంలా. ఇంక నా దగ్గర డబ్బులని అయిపోయినాయి. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను. అదేంటి పాపయ్య అట్టాగంటావు? ఇంటికొచ్చిన చుట్టాల దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఈ విషయం మన బంధువులు తెలిస్తే పరువు పోదు. అదంతా కుదరదు. నా దగ్గర నేను దాచుకున్న డబ్బులని అయిపోయినాయి అత్త. ఆ డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి. పాపయ్య ముఖం చూసి రంగమ్మత్త నిశ్శబ్దంగా కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత, పాపిగా నేను మాట చెప్తున్నా, ఒకసారి విను. ఏంటత్త అది? నువ్వు అందరిళ్ళకి వెళ్ళి నెలలు ఉంటావు, వాళ్ళ ఇంట్లో తింటావు, వాళ్ళు ఇచ్చిన సరుకులన్నీ అమ్ముకొని డబ్బులు దాచుకుంటావు కదా. వాళ్ళు నీకు చుట్టం చూపు కోసం ఆహ్వానం ఇచ్చారు, కానీ నువ్వు ఆ ఆతిథ్యాన్ని లాభం కోసం వాడుకున్నావా లేదా? అదేంటత్త అంత మాట అన్నావు? కాదు పాపిగా, నువ్వు వాస్తవం విను. చుట్టాలంటే మనసుకి దగ్గరైన బంధాలరా. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కలిసి ఉండడం. కానీ నువ్వు వారిని లాభం కోసం వాడుకుంటున్నావు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉన్నందుకే నువ్వు డబ్బులు అయిపోయావని చెప్పి తిరిగి డబ్బులు అడుగుతున్నావే. మరి నువ్వు నెలలు చుట్టాలు ఇంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా నీలాగే ఇబ్బంది పడి ఉంటారు కదరా పాపిగా. అలా రంగమ్మత్త మాటలు విన్న పాపయ్యకి ఒక్కసారిగా అసలు నిజమేంటో అర్థమైంది. మనిషి ఎక్కడా కూడా చుట్టాలింట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. ఎందుకంటే ఆతిథ్యం ఒకరోజు ఆప్యాయంగానే ఉంటుంది, కానీ ఎక్కువ కాలం ఉంటే ఇంకో మనిషికి భారంగా మారుద్ది. నిజమైన బంధం అనేది గౌరవంతో ఉండాలి, వాడుగ్గా కాదు పాపయ్య, అది గుర్తుంచుకో. అది విన్న పాపయ్యకి సిగ్గేసింది. రంగమ్మ చెప్పిన మాటలు అతని మనసుని తాకాయి. అవునత్తా, నువ్వు చెప్పేది నిజమే. ఇకపై నేను ఇలా ఎవరింటికి వెళ్ళి నెలలు ఉండను. నా చేత్తో పనిచేసి సంపాదించుకుంటాను. అదే మంచిదిరా పాపిగా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో తిన్నప్పుడు దానికి రుచి వచ్చుద్ది. క్షమించత్తా, నీతో ఇందాక చాలా తప్పుగా మాట్లాడాను. ఇక నుంచి నేను కష్టపడి డబ్బు సంపాదించి నా కష్టంతోటి తింటాను. అలా ఆ రోజు నుంచి పాపయ్య తన అలవాట్లు మార్చుకున్నాడు. చుట్టాల దగ్గరే ఉంటూ లాభం చూసే తత్వం మానేసి తన కష్టంతో సంపాదించి జీవించటం మొదలుపెట్టాడు.